మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు సెంట్రల్ జైలుకు తరలించారు. పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఆయన తీసుకెళ్లారు. జైలు బయట ఆ మార్గంలో కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ జైలు అధికారులు పిన్నెల్లిని లోపలికి తీసుకెళ్లారు. ఈవీఎంల విధ్వంసం, పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు, కారంపూడి సీఐ నారాయణస్వామిపై దాడి కేసులో పిన్నెల్లికి మాచర్ల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే నిన్న బెయిల్కి సంబంధించి కూడా మధ్యంతర బెయిల్ కూడా రద్దు చేసినటువంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఒకానొక సమయంలో అసలు మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో పిన్నెల్లి సంబంధించి మాచర్ల నియోజకవర్గం అంటే ఏ విధంగా రాష్ట్రం మొత్తానికి తెలిసినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం. మరి ఏం జరగబోతుందా అనేది ఒక హాట్ టాపిక్ గా మారింది. ఏపీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలియజేయడానికి మన రీజనల్ బ్యూరో చీఫ్ ఖాజా అడిగి తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ ఖాజా. మాచర్ల నియోజకవర్గం హాట్ టాపిక్ అయినటువంటి నియోజకవర్గం, పిన్నెల్లి కూడా ఆ యొక్క ఈవీఎం ధ్వంసం కేసుతో అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. జైలు కూడా తరలించడం తెలుస్తుంది కదా, డీటెయిల్స్ ఏంటి? ఆశా, ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలు జరిగిన సమయంలో పిన్నెల్లి రామకృష్ణ మాచర్ల మాజీ ఎమ్మెల్యే ఆయన ఈవీఎంలు విధ్వంసం చేసినటువంటి పరిస్థితి చాలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేకెత్తించి చెప్పుకోవచ్చు. అయితే కాస్త ఆలస్యంగా బయటకు వచ్చినప్పుడు కూడా వైసీపీ శ్రేణులు కూడా భయభ్రాంతికి గురి చేసిన సంఘటన అదొకటే. ఆ కేసు కూడా చాలా మంది మీద కేసు కట్టారు. ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణ సోదరుడు పరారీలో ఉన్నారు. అయితే నిన్న ఆయన పోలీసులు అదుపులో తీసుకొని నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించారు. అయితే నిన్న ఆయన బెయిల్ కోసం కూడా ప్రయత్నించిన పరిస్థితి. అయితే అక్కడ పరిస్థితులు కూడా అనుకూలించకపోవడంతో బెయిల్ ఆయనకు రద్దు చేశారు. అయితే అక్కడి నుంచి నేరుగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్తారని చెప్పేసి ముందు అనుకున్నారు. కానీ నెల్లూరు సెంట్రల్ జైలుకి తీసుకెళ్లాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతో పోలీసులు భారీ బందోబస్తు నడుమ ఆయన నెల్లూరు తీసుకొచ్చారు. అయితే నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించే సమయంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు చాలా మంది కూడా సెంట్రల్ జైలు పరిసర ప్రాంతాలకి చేరుకోకుండా ముందుగానే పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అతను రామకృష్ణారెడ్డిని తరలించే సమయంలో అంటే వైసీపీ శ్రేణులు ఎక్కడైనా ధర్నాలు రాస్తారోకాలు చేసే అవకాశాలు లేకుండా కూడా పూర్తిగా పోలీసుల వలయంలో ఆయన రామకృష్ణారెడ్డిని తీసుకొచ్చి అక్కడ సెంట్రల్ జైలు తరలించారు. అయితే ఈ సంఘటన వైసీపీ శ్రేణులు గతంలో జరిగినటువంటి ఈ కేసులో దాదాపు 4 కేసులు పిన్నెల్లి మీద నమోదయ్యాయి. అయితే 2 కేసుల్లో ఆయనకి ముందస్తు బెయిల్ వచ్చినారు, మరో 2 కేసుల్లో బెయిల్ రానటువంటి పరిస్థితి. అయితే ఈవీఎం ధ్వంసంతో పాటు టీడీపీ కార్యకర్త మీద దాడి చేసిన సంఘటన, అదేవిధంగా పోలీసుల మీద దాడి చేసిన ఈ కేసులన్నింటినీ కూడా ఆయనకి బెయిల్ రాకుండా నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆయన్ని 14 రోజులు రిమాండ్ విధించారు. ఈ 14 రోజుల్లో కూడా ఆయనకి చూసేందుకు అంటే వైసీపీ శ్రేణులను అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అయితే పిన్నెల్లి నెల్లూరు సెంట్రల్ జైలు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణులు కూడా నెల్లూరు సెంట్రల్ జైలుకి వచ్చే అవకాశాలు ఉండడంతో ఇక్కడ పోలీసులు కూడా బందోబస్తు ఎక్కువ ఏర్పాటు చేయడం ఆశ. రైట్ ఖాజా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా మాచర్లలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసులు ఎదుటే టీడీపీ కార్యకర్తపై దాడికి పాల్పడ్డారు. బుధవారం అర్ధరాత్రి మాచర్ల మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టు సమీపంలో టీడీపీ కార్యకర్తపై దాడికి పాల్పడ్డారు. ఇక ఈవీఎం ధ్వంసం సహా పలు కేసుల్లో పిన్నెల్లిని కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు తీసుకొచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. టీడీపీ కార్యకర్తను చేతితో పొట్టలో కొట్టడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు స్పందించడంతో వివాదం సద్దుమణిగింది. ఇక ఈవీఎంల ధ్వంసం, ఓటర్లను భయపెట్టిన 4 కేసుల్లో పిన్నెల్లి అరెస్ట్ అయ్యారు. 2 కేసుల్లో బెయిల్ మంజూరు కాగా మరో 2 కేసులకు సంబంధించి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నరసరావుపేట ఎస్పీ కార్యాలయం దగ్గర నుంచి పిన్నెల్లిని భారీ బందోబస్తుతో నెల్లూరు జైలుకు తరలించారు.
పల్నాడు జిల్లా మాచర్లలో ఉద్రిక్తత కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసులు ఎదుటే టీడీపీ కార్యకర్తపై దాడికి పాల్పడ్డారు. బుధవారం అర్ధరాత్రి మాచర్ల మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టు సమీపంలో టీడీపీ కార్యకర్తపై దాడికి పాల్పడ్డారు. ఇక ఈవీఎం ధ్వంసం సహా పలు కేసుల్లో పిన్నెల్లిని కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు తీసుకొచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. టీడీపీ కార్యకర్తను చేతితో పొట్టలో కొరడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు స్పందించడంతో వివాదం సద్దుమణిగింది. ఇక ఈవీఎంల ధ్వంసం, ఓటర్లను భయపెట్టిన 4 కేసుల్లో పిన్నెల్లి అరెస్ట్ అయ్యారు. 2 కేసుల్లో బెయిల్ మంజూరు కాగా మరో 2 కేసులకు సంబంధించి 14 రోజుల రిమాండ్ విధించారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ చూస్తున్నా పూర్తి అప్డేట్స్ తెలియజేయడం మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. రైట్ సాంబశివరావు, మనం చూస్తూ ఉన్నాం అసలు పిన్నెల్లి వ్యవహారానికి సంబంధించి ఈవీఎం ధ్వంసం చేస్తున్నప్పుడు ఆయన వచ్చినటువంటి వేగాన్ని, అక్కడ ఉన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి లీడర్ పైన దాడి చేయడం కానీ ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఆఖరికి పోలీసు అరెస్ట్ చేస్తున్నప్పుడు పోలీసులు ఉన్నప్పుడు కూడా టీడీపీ కార్యకర్తల మీద దాడి చేయడం ఏ విధంగా చూడాలి? అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? మొత్తంగా చూసుకోవచ్చు, చింత దక్షిణ కానీ పులుపు చదవదని అంటారు. అదే సామెత ఆ మాచర్ల రాజకీయాల్లో మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం కేసు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఒక సీఏ పై దాడి, అదేవిధంగా అక్కడ ఎన్నికల సమయంలో ఈవీఎం ధ్వంసం చేసేటప్పుడు అక్కడ వచ్చినటువంటి శేషగిరిరావుపై దాడి చేయటం, ఒక గ్రామంపై కూడా విచక్షణ రహితంగా దాడులు పాల్పడటం, ఇవన్నీ కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ జైలుకు వెళ్ళడానికి ప్రధాన కారణాలని చెప్పుకోవచ్చు. అటువంటిది జైలుకి వెళ్లే సమయంలో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని దూకుడు వ్యవహారం అయితే తగ్గలేదనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ మాచర్లకు నిన్న ఎప్పుడైతే ఈ హైకోర్టులో అతని బెయిల్ పిటిషన్ తిరస్కరించారో ఆ తర్వాత ఆ పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించి మాచర్ల ఆ కోర్టులో హాజరుపరిచిన సమయంలో అక్కడికి వచ్చినటువంటి కొంతమంది టీడీపీ నాయకులపై ఒక్కసారిగా మన విజువల్స్ లో కూడా స్పష్టంగా చూడొచ్చు. ఆయన దాడి చేసే ఒక్కసారిగా అతని టీడీపీ నాయకుడి ఆ పొట్టలో చేతితో బీట్ చేసే విధంగా ఆయన ప్రవర్తించిన విధానం అందరినీ కూడా పూర్తి స్థాయిలో కూడా విమర్శలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఇటువంటి వ్యవహారాలు ఉండటం, అధికారంలో ఉన్నప్పుడు ఈ రకంగానే పబ్లిక్ పై దురుసుగా ప్రవర్తించడం, అక్కడ పూర్తిగా కూడా నియంత్రిత పాలన నిర్వహించడం తోటి ఈసారి ఎన్నికల్లో పూర్తిగా అతనికి వ్యతిరేకంగా కూడా అక్కడ ప్రజలు ఓటేశారు. అయితే ఈ నేపథ్యంలోనే అయినా కానీ అదే తరహాలో మళ్ళీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహార శైలి ఉందని చెప్పేసి కూడా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై టీడీపీ అధిష్టానం కూడా చాలా సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళినటువంటి మనం విజువల్స్ లో చూస్తుంటే అతను ఒకసారిగా ఇక్కడికి వచ్చినటువంటి టీడీపీ నాయకులపై దాడి చేయబోతా ఉన్నా, అది కూడా సాక్షాత్తు ఆ కోర్టు జైలుకి వెళ్ళేటువంటి సమయంలో అక్కడ పోలీసులు ఉన్నప్పటికీ కూడా కనీసం లెక్క చేయకుండా కూడా అతను దాడి చేసే ప్రయత్నం చేసే విధానాన్ని బట్టి అక్కడ పూర్తి స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతాయి. కాకుండా టీడీపీ నాయకులు దాని పట్ల తీవ్ర విమర్శలు అయితే చేస్తా ఉన్నారు. మొత్తంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహార శైలిపై మాత్రం టీడీపీ అధిష్టానం చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మనం గతంలో చూసాం, ఏదైతే ఈవీఎంల ధ్వంసం అయినప్పుడు, ధ్వంసం చేసినప్పుడు, ఈ ఘటనలన్నీ వచ్చినప్పుడు వైసీపీ నాయకులు అప్పుడు ఇంకా అధికారం వస్తుందని చెప్పి అనుకున్నారు. కాబట్టి అప్పుడు చేసినటువంటి కామెంట్స్ మనకి జ్ఞాపకం ఉన్నాయి. ఎందుకు వీడియో బయటకు వచ్చింది, ఏ విధంగా బయటకు వస్తుంది, టీడీపీ నాయకులు చేసినప్పుడు లేదా పిన్నెల మీద ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారు, ఇవన్నీ చెప్తున్నారు. మరి ఇప్పుడే ఎటువంటి కామెంట్స్ చేస్తున్నారు వైసీపీ నాయకులు? బహిరంగంగా కనిపిస్తుంది దాడికి సంబంధించినటువంటి ఘటనలు. మొత్తంగా చూసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిందో ఎవరు కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడద్దు, మనం ప్రజలు నమ్మి ఓటేశారు కాబట్టి వాళ్ళకి ప్రజాపాలన అందించాలని చెప్పేసి కూడా ఒక పక్క ఇప్పటికే ఎన్డీఏ కూటమి చెప్తా ఉంది. ఈ నేపథ్యంలోనే కక్ష సాధింపు చర్యలకు పోవట్లేదని చెప్తా ఉంటే ఇక్కడ వైసీపీ నాయకులు మాత్రం దాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం కానీ, రెచ్చగొట్టే విధంగా మళ్ళీ చేయడం కానీ, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే చేశారో అధికారం పోయిన తర్వాత కూడా అదే తరహాలో వ్యవహరిస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వ్యవహారం పట్ల మాత్రం కొంత వైసీపీ నాయకులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇటువంటి వ్యవహారాల వల్లనే ఈ పార్టీ అధికారం కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మళ్ళీ ఎప్పటికైనా ప్రజల్లో ఉండాల్సిన అవసరం ఉంది. ఇట్లా ప్రజలపైన దాడి చేస్తే భవిష్యత్తులో మనం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. దానికి తోడుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం మాత్రం, ఎందుకంటే ఆ ఈవీఎం ధ్వంసం కావచ్చు, ఆ శేషగిరిరావుపై దాడి, ఆ గ్రామంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు వాళ్ళ సెక్షన్ల మీద కింద కేసు నమోదు చేయడం, ఇప్పుడు 14 రోజులు రిమాండ్ కు తరలిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసే వ్యవహార శైలి రేపు కార్యకర్తలకు ఇబ్బందికరంగా మారుతుందని చెప్పేసి మాత్రం వైసీపీ కార్యకర్తలు మాత్రం అక్కడ వాపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల పాటు పార్టీ అధికారం లేదు కాబట్టి అక్కడ ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితులు జైలుకు తరలించినప్పుడు కూడా పూర్తిగా బందోబస్తుతోనే పిన్నెల్లిని జైలు తరలించినట్టు తెలుస్తుంది. అక్కడ సిచ్యువేషన్ ఏంటి, జైలు దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? మనం ఇక్కడ చూస్తుంటేనే తీసుకెళ్తున్నప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఇంత దారుణంగా ఉంటాయి. జైలు దగ్గర ఆల్రెడీ వైసీపీకి సంబంధించిన నేతలు, పిన్నెల్లికి సంబంధించిన అనుచరులు కూడా అక్కడ చేరుకున్నట్టుగా తెలుస్తుంది కదా. ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అక్కడ వారిని అడ్డుకునే ప్రయత్నాలు ఏమైనా చేశారా పోలీసులు?
బందోబస్తు అంటే విషయంలో? మొత్తంగా ఇప్పుడైతే మరి వచ్చే మొత్తంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైలుకి అయితే తరలించారు. 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలుకి వెళ్ళిపోయారు. కాబట్టి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కొంత పరామర్శించడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసులు నిరాకరించడంతో అక్కడికి వెనుదిరిగినటువంటి పరిస్థితి అయితే కనబడతా మరి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. రిమాండ్ మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో వాళ్ళు బెయిల్ పిటిషన్ వేసే ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. మరి మొత్తంగా ఈ యొక్క పిన్నెల్లి వ్యవహార శైలి పట్ల మాత్రం తీవ్ర పిన్నెల్లితో పాటు పిన్నెల్లి సోదరుడి పేరు కూడా తెర మీదకి వస్తోంది సాంబశివరావు. ఆయన గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? మొత్తంగా పిన్నెల్లి రామకృష్ణ సోదరుడు వెంకటరామరెడ్డి ప్రస్తుతం అయితే పరారీలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అతనితో పాటు పురకా కిషోర్ అనే వ్యక్తి కూడా ఈ ఇద్దరు పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎప్పుడైతే ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత పూర్తిగా అక్కడ పిన్నెల్లి వెంకటరామరెడ్డి మాత్రం అప్పటి నుంచి అందుబాటులో లేరు. ఎందుకంటే ఎప్పుడైతే హైకోర్టులో పిటిషన్ వేశారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అంతకు ముందు నుంచే పోలీసులు గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. అప్పటి నుంచే పిన్నెల్లి వెంకటరామరెడ్డి అయితే పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన కోసం కూడా పోలీసులు ప్రస్తుతం అయితే గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. మొత్తంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల వ్యవహారం మాత్రం చాలా వ్యవహారంపై మాత్రం తీవ్ర విమర్శలు అయితే అక్కడ వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.